ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. శనివారం ఈ వస్తువులు కొన్నా తీసుకున్నా శని మిమ్మల్ని వదలదని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. మీకు శని సెంటిమెంట్ ఉందా? అయితే ఆ రోజున ఈ వస్తువులు కొనుగోలు చేయొద్దు, ఎవ్వరిచ్చినా తీసుకోవద్దు. ఇంతకీ అవేంటో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. సూర్యుడు ఛాయాదేవి కుమారుడు, నవగ్రహాల్లో ఒకరు శనీశ్వరుడు. గ్రహాల సంచారం ఆధారంగా ఒక్కొక్కరిపై శని ప్రభావం ఒక్కోలా ఉంటుంది. అయితే కేవలం శని నడుస్తున్నప్పుడే కాదు, నిత్యం మనం చేసే కొన్ని పనుల వల్ల కూడా ఆ ప్రభావం పడుతుందని చెబుతారు. మరీ ముఖ్యంగా శనివారం రోజున శనిదేవుణ్ణి అర్చించడం మంచిదే. కానీ ఆ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేతికి అందుకోవడం కానీ చేయరాదంటారు. శనివారం ఇనుముతో తయారైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అస్సలు కలిసి రాదంటారు. ముఖ్యంగా వ్యాపారులకు లాభం మాట దేవుడెరుగు, నష్టపోతారట. నువ్వుల నూనె, నువ్వులను కొనకూడదు, ఎవరి చేతి నుంచి అందుకోకూడదు. అలా చేస్తే సాక్షాత్తు శనీశ్వరుని ఇంటికి ఆహ్వానించినట్లు. ఎందుకంటే నువ్వులు శనికి నువ్వులంటే అత్యంత ప్రీతి కాబట్టి వాటిని చేతికి అందుకున్నా కొన్నా శనిని తీసుకొచ్చినట్టే. అలాగే శనివారం రోజున ఆవాలతో చేసిన వంటలు కానీ ఆవ నూనె కానీ వాడకూడదు. శనివారం నల్లని దుస్తులు, నలుపు గాజులు, నలుపు రంగు బూట్లు కొనరాదు, ధరించరాదు. శనివారం రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులను సమర్పించి నల్లని వస్త్రాన్ని మాలగా అలంకరించి పూజించడం ద్వారా అష్టదరిద్రాలు తొలగిపోయి సుఖశాంతులు, సిరి సంపదలు కలుగుతాయని చెబుతారు. శనివారం ఆవాలు కొన్నా, ఎవరినైనా అడిగి తెచ్చుకున్నా ఎన్ని ఆవాలున్నాయో అన్ని సమస్యలు చుట్టుముడతాయట. ఉప్పు, మిరియాలు, వంకాయలు కూడా కొనకూడదు, ఎవ్వరి దగ్గర తీసుకోరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.